హలో! తిరుమలకైతే వెళ్ళిపోయాము. రథసప్తమి నాడు సప్తవాహన సేవ చూద్దాము అని చెప్పి. రథసప్తమి రోజు మేము తిరుమలకెళ్ళిపోయాము. అసలు సూర్యప్రభ వాహనము చూడగలుగుతామా లేదా అనుకున్నాము. ఎళ్ళంగానే ఇంకా ఉంది టైం అని అనిపించింది. 6:40కేమో అక్కడికెళ్ళిపోయాము. అండ్ అక్కడికి వెళ్ళగానే ఈ దృశ్యం చూసినాం అబ్బా! అసలు ఆ లైటింగ్ అప్పుడప్పుడే తెల్లారుతుందనమాట. చాలా బాగుంది వ్యూ అయితే ఇది వెళ్ళగానే. అప్పుడు వ్యూ. అండ్ ఇంకో విషయం ఏందంటే చాలామందికి తెలియక ఇంటికెళ్ళిపోయారు. ముందు దర్శనం చేసుకున్న వాళ్ళు. ఇంకా వచ్చిన వాళ్ళేమో అక్కడ అది జరుగుతుందని ఆగిపోయారనమాట. అయితే బయటికి మనకి సప్తవాహన సేవ అని చెప్పేసి రథసప్తమి రోజు 7 వాహనాలు ఒకే రోజు తిరుగుతాయి. గంట గంట గ్యాప్ తీసుకొని. అలాగే చక్ర స్నానం కూడా అవుతుంది. ఇంకా మేము ఇవన్నీ చూడడానికి అని చెప్పేసి నేనేమో ఇంటి దగ్గర నుంచి తిరుపతికి వచ్చాను. మా తమ్ముడేమో బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చాడు. బస్ స్టాండ్లో ఆ రన్నింగ్ బస్లోనే ఎక్కాం. ఎందుకంటే అంత రష్ ఉన్నారు జనాలు. పొద్దున్నే వెళ్ళిపోవాలి కదా అందుకని. అండ్ కార్లు అయితే అక్కడే నిలిచిపోయినాయి చాలాసేపు. వీళ్ళందరూ పాపం ఏదో ఒక వాహనం అయితే మిస్ అయి ఉంటారు. అక్కడ సెక్యూరిటీ దగ్గర ఆపేశారు. మొత్తం చెక్ చేయించుకున్న తర్వాత బస్ ఎక్కేసి తిరుమలకి వెళ్ళిపోయాము. తిరుమలకి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది అంటే, ఇప్పుడు వినండి. మీరు రీల్స్లో చూసినట్టుగా ఎదురుగా వెళ్ళి చూసే అంత సీన్ లేదు. అందరినీ మాడవీధుల్లోకి రాకుండా మొత్తం గేట్లు అడ్డం పెట్టారనమాట. ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు గేట్స్ అటు ఇటు ఉంటాయి కదా, అదే క్యూ లైన్కి అటు ఇటు ఉంటాయి కదా, అలాగే చుట్టూరు పెట్టేశారనమాట. మాడవీధులు చుట్టూరు జనాలు కూర్చోవచ్చు. దాదాపుగా 3 లక్షల మంది జనాలు అక్కడ చూసినట్టుగా లెక్కలు వేశారనమాట మనోళ్ళు. సో బయట నుంచి లోపలికి రావడానికి ఆల్రెడీ అక్కడ అంతా ఫుల్ అయిపోయినారు కాబట్టి పోలీసులు ఎక్కడ అస్సలు దారి ఇవ్వలేం లేదు. మేము ఇంకా గుడి ఎదురుగా వచ్చి ఒక చోట వెళ్తుంటే ఇంకా అక్కడికి లోపలికి అయితే వెళ్ళిపోయాం. డైరెక్ట్గా గుడి ముందరికి వెళ్ళాలి అని చెప్పేసి చూసారా ఇక్కడ ఆ మూలలో ఉండిపోయామన్నమాట. ఎక్కడికక్కడ బయటికి జనాలు వెళ్ళకుండా ఇవి పెట్టేశారు. అప్పటికే మేము వెళ్ళగానే పొద్దున్నే ఫస్ట్ వాహనం వచ్చేసి సూర్యప్రభ వాహనము. అది మేము వెళ్ళేలోపే అది ఒక రౌండ్కి వెళ్ళిపోయి సగంలో ఉందన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మాకు వస్తుంది అని అర్థమైంది. అది వస్తుందో రాలేదో కానీ మన వాళ్ళందరూ గోవిందా అనగానే వస్తుంది అని చెప్పి మాకు గుండెల్లో దడదడ పుట్టిద్ది. అమ్మయ్య వస్తుంది చూద్దాము అని చెప్పి తీరా అక్కడికి వచ్చిన తర్వాత చూద్దామంటే ఇక్కడ దేవుడు కనిపిస్తున్నాడో లేదో కానీ ఆడవాళ్ళు చాలామంది వడ్డన పళ్ళాలు పట్టుకొని ఇస్తూ ఉన్నారనమాట. మగవాళ్ళేమో అందరూ ఫోన్లు పట్టుకొని వీడియోలు తీసుకుంటూ ఉన్నారు. దేవుడికి ఒక రౌండ్ మొత్తం చుట్టూరు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కుంభహారతి, మళ్ళీ ప్లేట్లో ఇంకొక హారతి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇది సూర్యప్రభ వాహనము. ఈ వాహనానికి మామూలుగా సూర్యకిరణాలు పైన పడాలంట. బట్ అదేంటంటే మొబ్బుగా పట్టుంది. అస్సలు కిరణాలే పడలేదు. అప్పటికి 1.5 అవర్ 2 అవర్స్ వరకు మాడవీధుల్లో తిప్పారు. అంత టైం పట్టదు. 1 అవర్కే తిప్పుకొని వచ్చిద్ది ఏ వాహనమైనా. కానీ ఇది చాలా టైం తీసుకున్నారు. బట్ అయినా పడలేదంట. అందుకని చెప్పి మళ్ళీ కంప్లీట్ చేశారు. మళ్ళీ టైం అయిపోతుంది కదా అని చెప్పి లోపలికి అక్కడి నుంచి ఎక్కడ వాహనాలు రెడీ అవ్వడానికి ఒక వాహనం తిరిగిన తర్వాత ఇంకో వాహనానికి మళ్ళీ రెడీ చేసుకోవడానికి 1 అవర్ గ్యాప్ తీసుకుంటారు. ఆ 1 అవర్ తర్వాత ఇంకో వాహనం బయటకు వస్తుంది అనమాట. ఇలాగా మనకి 7 వాహనాలు వచ్చాయి. ఫస్ట్ది సూర్యప్రభ వాహనం, రెండోది చిన్నశేష వాహనము, గరుడ వాహనము, హనుమంత వాహనము, తర్వాత చక్రస్నానం చేయించారు. ఆ తర్వాత కల్పవృక్ష వాహనము, తర్వాత సర్వభూపాల వాహనము అండ్ లాస్ట్లో చంద్రప్రభ వాహనంతో కంప్లీట్ అయిపోయిందనమాట. వాహనము మొత్తం మాడవీధిలో 1 గంట తిరిగిద్ది. మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకో 1.5 అవర్ ఇంకొక వాహనాన్ని రెడీ చేయడానికి టైం తీసుకుంటారు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇంకొక 1 అవర్ తిరుగుతుంది. మళ్ళీ 1.5 అవర్ తర్వాత మళ్ళీ ఇట్లా 1 అవర్ బ్రేక్స్ తీసుకుంటూ జరుగుతూ ఉండిద్ది అనమాట అక్కడంతా. కానీ జనాలు ఎట్లా ఉంటారంటే అట్లా ఉన్నారు. అండ్ దేవుడి ముందు మాడవీధుల్లో అందరూ వీళ్ళు ఉంటారు కదా, డ్యాన్స్ చేసేవాళ్ళు కానీ ఇట్లా అదే భరతనాట్యం, కూచిపూడి ఇట్లాంటి కళాకారులు ఉంటారు కదా, వాళ్ళందరూ 10 స్టేట్స్ నుంచి 10 స్టేట్ల నుంచి ఎవరి స్టేట్లో ఏది ఫేమస్సో అలాంటి అందరూ వచ్చారు. మేము సూర్యప్రభ వాహనం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లుంటే అక్కడికి వెళ్ళాము. ఆంటీ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే బయట ఎక్కడా కూడా ప్లేస్ లేదు స్నానం చేయడానికి, ఫుల్ ఉన్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి స్నానం చేసి మేము వచ్చేలోపే మధ్యలో చిన్నశేష వాహనం మిస్ అయిపోయాము. ఫుడ్ తినేసి వచ్చేసరికి
మేము వచ్చేలోపు గరుడ వాహనం స్టార్ట్ అయిపోయింది. ఒక వాహనాన్ని మేము చూడలేకపోయామన్నమాట. సో ఇక్కడ విషయం ఏందంటే జనాలు ఫుల్గా ఉండటం వల్ల ఎక్కడ వెళ్ళలేకపోయాము. అండ్ మేమైతే ఎక్కడ అంటే వాహనం స్టార్ట్ అయ్యే ముందు చూడాలి, తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చూడాలి అన్న ఉద్దేశంతో ఒక కార్నర్లో దేవుడికి అదే లడ్డూలు ఇస్తారు కదా, మనకి లడ్డూకి వెళ్తాం కదా లోపలికి, గుడికి అలాగే అదేంటి కోనేరుకి మధ్యలో ఒక దారి ఉంటుంది, దానికి ఎదురుగా అక్కడ ఉన్నామన్నమాట. ఎందుకంటే అక్కడికే లోపలికి వెళ్ళిపోయింది వాహనాలు మళ్ళీ వేసుకోవడానికి. అండ్ మెయిన్ అట్రాక్షన్ అయితే దేవుడు వాహనాల ముందు ఈ ఏనుగులు ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. అండ్ ఆ తర్వాత గిత్తలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా నాట్యం చేసే వాళ్ళు కానివ్వండి, ఇట్లా చాలామంది గ్రూపులుగా వస్తూనే ఉన్నారనమాట. అలాగే వాహనాలు మళ్ళీ మారుతూ ఉండే కొద్దీ కొంతమంది మారుతూ ఉన్నారు వీళ్ళల్లో కూడా, ఎందుకంటే ఒక స్టేట్కి వచ్చి చాలామంది వస్తారు కదా. అండ్ గరుడ వాహనం మనకి తిరిగేటప్పుడు ఖచ్చితంగా గరుడు అంటే గ్రద్ద తెలుసు కదా, గరుడ అంటారు. సో గద్ద పైన ఖచ్చితంగా ఆ వాహనం తిరుగుతున్నప్పుడు పైకి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. అది అసలు అందరూ చూసారనమాట. అండ్ అసలు వేషధారణలు ఉన్నాయి, ఒక్కొక్కటి చూడటానికి కళ్ళు సరిపోవు. మేము దూరంగా ఉన్నాం కానీ అసలు దగ్గరగా ఉంటేనా అసలు అబ్బా అనిపించేలాగా ఉన్నాయి. వచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు పూటకి ఫుడ్ దొరుకుతుంది అక్కడే. అండ్ పూటకి మనకి ఏదన్నా స్నాక్ ఐటెం కావాలి, లేదంటే పాలు కానివ్వండి, శనగలు కానివ్వండి, ఎవ్రీథింగ్ అండి. పొద్దున ఉప్మా, సాయంత్రం ఉప్మా, వాటర్ అన్నీ ఇస్తున్నారు. జనాలు వాహనం ఇలా చూడడము, వెళ్ళిపోవడము, మళ్ళీ వస్తుంది అన్న టయానికి మళ్ళీ రావడము. అండ్ ఇక్కడ ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు కదా, అక్కడ లోపల వైపు దేవుడి చుట్టూరు ఉన్న వాళ్ళు ఎవరంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అండ్ అలాగే అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు, అలాగే పూజారులు, ఇట్లాగా ఆ వాహనాన్ని మోయడానికి ఉన్న వాళ్ళు, అలాగే అక్కడ కొంచెం వాళ్ళకంటూ ఒక పర్సనాలిటీ ఉండిద్ది కదా, సో అట్లాంటి వాళ్ళు మాత్రమే దాని చుట్టూరు ఉన్నారు. అండ్ అక్కడ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదా, టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళు మాత్రం దేవుడి చుట్టూరు వెళ్ళడానికి ఉంది. బట్ ఎక్కడైతే మనకి లోపలికి బయట జనాల్ని లోపలికి రానివ్వకుండా చూడడానికి వరకు ఉన్నదో అక్కడ అన్నీ పెట్టేశారు ఇనుపవి, ఇంకా వాటిని దాటి రావడానికే లేదనమాట. ఇంకా మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడే సెటిల్ అయిపోయాం. ఎంత టైం అయినా అవని, పొద్దున వెళ్ళాము, సాయంత్రం లాస్ట్ వాహనం వరకు అక్కడే ఉండిపోయాము. మధ్యలో మేము చేసిన తప్పు ఏంటంటే రెడీ అయ్యి ఎమ్మటే వస్తే సరిపోయేది, కానీ తినడానికి వెళ్ళామా, తినడానికి అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికే వచ్చింటే వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు, అదే తినేసి ఉంటే పోయేది. తినడానికి వెళ్ళాం, ఒక వాహనం మిస్ అయిపోయాము. అండ్ ఒక వాహనం ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా ప్రతి వాహనానికి ముందు వస్తూనే ఉంటాయి అన్నమాట. గరుడ వాహనం తర్వాత మళ్ళీ హనుమంత వాహనం వచ్చింది. హనుమంత వాహనం ఒక సగం వెళ్ళగానే వర్షం స్టార్ట్ అయిందనమాట. అంటే గుడి వెనకాల వైపు తిరగంగానే మొత్తం వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం వచ్చినప్పుడు ఏంటంటే దేవుడు కొంచెం తడిచిపోకుండా అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అలా గొడుగు లాంటిది అది పెట్టారు. సో ఇది ఇలా పెట్టినప్పుడు ఏంటంటే జనాలకి చుట్టుపక్కల ఉండే వాళ్ళకి అస్సలు కనబడలేదన్నమాట. సో ఎదురుగా ఉండే వాళ్ళకి మాత్రమే కనపడింది. ఇది ఒక మాకు మైనస్ అనమాట, వర్షం పడటం వల్ల జనాలకి. అండ్ ఈ ఎండ విషయానికి వస్తే అసలు ఎండ లేదు, వాన లేదనమాట, అట్టట్టుంది. అండ్ హనుమంత వాహనం తర్వాత కరెక్ట్గా 1కేమో 12:30కో ఆ టయానికి చక్రస్నానం చేశారు కోనేరులో. అంటే అక్కడే ఆ నీళ్ళతో వాళ్ళే విడిగా కోకోనట్ వాటర్, పాలు అవన్నీ సంథింగ్ అండి ఇంకా అభిషేకం చేస్తున్నారు చక్రస్నానానికి. అన్నీ చేసి అవంతా ఏవైతే చేస్తున్నారో అవంతా కూడా కోనేరులో పడతాయి అన్నమాట. సో దాన్ని పవిత్రత వల్ల జనాలు ఏంటంటే ఆ చక్రస్నానం అయిపోయాక అక్కడే మునిగేసి ఆ శంకుచక్రం ఉంది కదా దాన్ని తీసుకొని మళ్ళీ గుళ్ళో పెట్టేసి మళ్ళీ వాహనాలు ఇంకో 1 అవర్ తర్వాత నెక్స్ట్ వాహనం రెడీ చేసుకొని స్టార్ట్ అయిపోయిందనమాట. ఆ టైంలో మేమేంటంటే ఉన్న ప్లేస్ నుంచి కదలలేదు. సో మేము ఇది మొత్తం అక్కడ ప్రొజెక్టర్స్ పెట్టారు కదా, సో అక్కడి నుంచి తీసామన్నమాట. మొత్తం అక్కడి నుంచే చూసాం మేము కూడా, ఏంటి అక్కడ ఉన్నా సరే. ఎందుకంటే అసలు ప్లేస్ లేదు, కాలు పెట్టడానికే లేదనమాట. కానీ ఆ దేవుడి చుట్టూ ఉండగలిగే వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మాత్రమే, ఒక పలుకుబడి ఇది ఉన్నోళ్ళు మాత్రమే అక్కడ దాని చుట్టూ ఉన్నారు.
మనలాంటోళ్ళు ఇదిగో ఇంక ఇలా ప్రొజెక్టర్‌లో చూసుకోవడమే. లేదంటే ఇంకా ఎక్కడో ఉన్న దేవుడికి హారతి ఇస్తుంటే మనం 1 కిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా కొంచెం కనపడితే అక్కడి నుంచి అమ్మ ఈ హారతి నాకే వస్తుంది అన్నట్టుగా చేతులు పెట్టి గోవిందా గోవిందా అనుకోవడమే. అట్లా ఉందన్నమాట పరిస్థితి. బట్ చాలామంది దేవుడు వాహనం కదులుతుంటే చాలు ఇంకా ఆ ఆనందంతోటి అక్కడి నుంచే వాళ్ళందరూ హారతలు ఇస్తున్నారు, పడుతున్నారు, చాలా చేశారనమాట. బట్ భక్తి ముందు దేవుడు ఎప్పుడు ఇదనమాట. నేను అనుకున్నాను కానీ ఏం కనిపిస్తుందని వీళ్ళందరూ ఇంత లావున అంత దూరంలో ఉండి చూస్తున్నారంటే ప్లేస్ లేదు మరి ముందుకెళ్ళడానికి. ఎవరైనా ఏం చేస్తారు? అట్లా అయిపోయింది. మేము ఎట్టగట్ట దూరి ఒక ప్లేస్ ముందుకు వెళ్ళిపోయాము. సో వాహనం స్టార్ట్ అయినప్పుడు చూస్తాం, మళ్ళీ రిటర్న్ వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చూడడానికి కుదిరేలాగా మేము ప్లేస్లో ఉండిపోయాము. ఆ ప్లేస్ పోతే మళ్ళీ రాదు అని మొత్తం అయిపోయింది. చక్రస్నానం ఎంత 20 నిమిషాల్లో చక్రస్నానానికి అభిషేకం చక్రానికి చేసేసారు. అయిపోయింది. ఒక 1 అవర్ అదంతా ఉంది. భక్తులు కూడా మొత్తం స్నానాలు చేశారు. ఆ తర్వాత ఒక 1.5 అవర్ గ్యాప్ తీసుకొని 3 to 4 టైంలో కల్పవృక్ష వాహనం బయటకు వచ్చింది. ఈ కల్పవృక్షము మనకి ఇది సాగరమథనం జరిగిద్ది కదా రాక్షసులకి దేవతలకి. అప్పుడు కల్పవృక్షం కూడా బయటకు వస్తుంది కదా, లక్ష్మీదేవి కల్పవృక్షము, ఇంకొకటి ఏంటిది అమృతము, ఇట్లాగా. సో ఇది కల్పవృక్ష వాహనం అనమాట. మనం ఏది కోరుకుంటే అది జరుగుతుంది అని ఒక నమ్మకము. సో అప్పుడెప్పుడో మేము ఒక 10 years బ్యాక్ ఇది మేము వచ్చినప్పుడు అనుకున్నాం, కల్పవృక్ష వాహనం చూసినప్పుడు మళ్ళీ వద్దాము అనుకున్నది జరిగితే అని. సో జరిగిందా లేదా అనేది పక్కన పెడితే మేమైతే అనుకున్నాం, అప్పటి నుంచి రాలేకపోయాము. ఈ కల్పవృక్ష వాహనం మెయిన్ అనమాట మాకు. దీన్ని చూడాలి అని చెప్పి వచ్చాము అందుకే. సో ఆ టైంని మాత్రం మిస్ చేసుకోకూడదు అని చెప్పి 1 అవర్ అక్కడే వెయిట్ చేసి స్టార్టింగ్ వచ్చేటప్పుడు చూసాం, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా చూసామన్నమాట. అయితే వాహనం స్టార్ట్ అయ్యిద్ది కదా, ప్రతి మాడవీధికి వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా అది హారతిస్తారు. అండ్ గుడి దగ్గరికి ఇక్కడి నుంచి గుడి ముందుకు వెళ్ళినప్పుడు కూడా హారతిస్తారు. హారతిచ్చి వెళ్తారనమాట. అండ్ కల్పవృక్ష వాహనము వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ గుర్రాలు తీసుకొచ్చారు. ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ ఎద్దుల్ని ఏనుగుల్ని మాత్రమే తీసుకొచ్చారనమాట. ఈసారి ఎందుకో గుర్రాలు వచ్చినాయి, అది నాకు తెలియదు. మరి వాహనంకి ప్రతి ఒక్క అదే అక్కడ ఏంటంటే పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వచ్చారు కదా, వాళ్ళందరూ మారిపోతూనే ఉన్నారు. సరే ఎంతసేపు వేస్తారులే, ఎవరైనా కొంతసేపే వేస్తారు కాదనట్లా. బట్ వాహనాన్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బేస్ చేసుకొని ఉంది. అంటే ఆ వాహనానికి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా, సో దానికి సంబంధించినట్టుగా ముందు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండేలాగా చూసుకున్నారు. అండ్ మెయిన్ అట్రాక్షన్ అయితే ఏనుగులే. పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఇది తిరుమలలో జరిగింది కాబట్టి నేను ఏదైనా తప్పు ఒకవేళ మాట్లాడుంటే మాత్రం సారీ అబ్బా. బట్ అక్కడ జరిగింది అయితే ఇదే. మనలాంటి వాళ్ళు అంత దూరం పోయి చూడాలి అంటే మాత్రం దూరం నుంచి చూడొద్దు, దగ్గరగా వెళ్ళి చూడటానికి ట్రై చేయండి. మీకు ప్లేస్ దొరికింది అంటే మాత్రం అక్కడే టెస్ట్ అయ్యండి. అండ్ ఫుడ్ కానీ వాటర్ కానీ ప్రతిదీ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చే రథసప్తమికే మళ్ళీ మనం పోయేది. సో ఇది ఇట్లాంటిది ఎప్పుడో ఒకరోజు వచ్చేదాన్ని మాత్రం మిస్ చేసుకోమాకండి. కాకపోతే దీని తర్వాత దర్శనానికి వెళ్ళాలి అంటే మాత్రం చాలా లేట్ అయ్యింది. ఒకవేళ దర్శనం చేసుకోవాలని ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ వాహనాలు తిరుగుతుంటాయి కదా, పొద్దున్నే దర్శనానికి వెళ్ళినట్టే మధ్యాహ్నానికి చక్రస్నానం టయానికి వచ్చేస్తారు. చక్రస్నానం చేసుకొని కల్పవృక్ష వాహనము తర్వాత ఇంకో 2 వాహనాలు ఉంటాయి, అవి చూసుకోవాలి. కల్పవృక్ష వాహనం అంటే లోపల పాము అదే శేషుడు ఉంటారు. ఏమనాలి ఇప్పుడు నేను దైవిక భాషలో. ఆ తర్వాత అక్కడ అంతా చెట్లాగా ఉండిద్ది, దానికి పండ్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి, మొత్తం బంగారు వర్ణంలో ఉండిద్ది. ఇంకా ఆ తర్వాత కల్పవృక్ష వాహనం తర్వాత మళ్ళీ సర్వభూపాల వాహనము, అది గుడిలాగా అంటే మనకి గుడికి ఇది ఉంటుంది కదా ఆర్చ్ ముందు పక్కన, అలా ఉండిద్ది అనమాట ఆ వాహనము. అండ్ ఆ వాహనం అప్పుడు ఏంటంటే మేము కల్పవృక్ష వాహనం చూసేసి మళ్ళీ తినడానికి వెళ్ళామన్నమాట. తినడం కోసం అని చెప్పి బయటికి వెళ్ళి తినేసి మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది. ఆల్మోస్ట్ 5 to 6 టైం అనమాట ఇది. ఈ 5 to 6 ఈ 1 అవర్లో సర్వభూపాల వాహనం తిరుగుతుంది. దీనికి వచ్చేసే టయానికి ఏంటంటే మేము బయటికి వచ్చేసాం కదా, మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయిందనమాట. అందుకని ఇంతకుముందు ఆ పక్క మూలలో ఉండేవాళ్ళం, ఈసారి ఈ పక్క మూలకు వచ్చామన్నమాట స్టార్టింగ్లో. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ రెండోసారి చూడడానికి అవకాశం ఉండదు ఇటువైపు.
అందుకే కోనేరు వైపు మూలలో ఉండటమే బెస్ట్ ఎవరైనా సరే. నాకు తెలిసి వాళ్ళైతే 2 సార్లు చూడొచ్చు. అండ్ స్టార్టింగ్ వాహనాలు బయటికి తీసే దగ్గర ఉన్నా కూడా 2 సార్లు చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉన్నా సరే ఆ కొంచెం సేపు ఆ 5 సెకండ్స్ ఆ 10 సెకండ్స్ మాత్రమే చూడగలము. అండ్ ఇది అండ్ ఈవినింగ్కి అయ్యేసరికి అక్కడ డ్యూటీ చేసే వాళ్ళందరికి కూడా అయిపోయింది, సాలిపోయింది. కొంతమందిని వదిలేశారనమాట. అంటే ఎట్లా అంటే ఫ్రీగా ఉండేటట్టుగా. అండ్ ఆ తర్వాత 8-9 చంద్రప్రభ వాహనం తిరిగింది. ఆ టైంకి వాహనం స్టార్ట్ అయ్యేటప్పటికే వర్షం స్టార్ట్ అయిందనమాట. అందుకని వచ్చేటప్పుడే ఇలా గొడుగేసుకొని వచ్చారు. అప్పటికి వర్షం తగ్గితే జనాలందరూ చూస్తారు అన్న ఉద్దేశంతో చాలాసేపు ఉంచారు. బట్ అవ్వలేదు, మేము అది చూడలేదు. ఇంకా అది అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ తినేసి పడుకొని మళ్ళీ పొద్దున్నే 7:30-8కి మళ్ళీ కిందకి వచ్చేసాం. మేము దర్శనానికి వెళ్ళలేదు ఇంకా, ఎందుకంటే 40 hours టైం పడుతుంది దర్శనానికి. కిందకు వచ్చేసి మేమేం చేసామంటే అక్కడే గుడిమల్లం టెంపుల్ ఉందని తెలిసింది, సో అక్కడికి వెళ్ళిపోయాము. అంతే, మేమేం చేసామనేది ఇంకా ఇదేనబ్బా, అలా జరిగింది ట్రిప్ అయితే. ఐ థింక్ మీరు కూడా వాహనాలన్నీ ఎస్విబిసిలో లైవ్ చూసుంటే మాత్రం బాగుండేది. నేను ముందే చెప్పుండాల్సింది, కొంతమందికి తెలియదు కదా. ఏమోలే, మేమైతే దగ్గరగా వెళ్ళి చూసామబ్బా, అది ఒక సంతోషం. ఎంతసేపు చూసామన్నది కాదు, చూసామా లేదా అంతే. ఇంకా ఆ ఆనందం ఇంకా కాళ్ళు నొప్పులు పుట్టినా ఏం చేసినా సరే చూసినంతసేపు బాగుండిద్ది. తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత గుడిమల్లం టెంపుల్కి వెళ్ళాం కదా, అది షార్ట్లో మెన్షన్ చేస్తాను చూడండి, ఎందుకంటే మా వాడు లాంగ్ వీడియో తీయలేదు, అది విషయం. ఓకేనా, బాయ్ బాయ్.